బాగున్నారా? ఎలా ఉన్నా బాగున్నాము అనే మాట చెప్పాలి. అందరూ చెప్పాలి. మనం ఎలా ఉన్నా సరే బాగున్నామనే చెప్పాలి. ఒక చిన్న విషయం చెప్తున్నాను మీకు. మనకు ఒక మనిషి ఎదురయ్యాడు. మనిషి ఎదురయ్యి అంటే మన చుట్టం ఎలా ఉన్నారు అని అడుగుతాం. వాళ్ళు మనల్ని అడగనియండి, మనం వాళ్ళని అడగనియండి. బాగున్నాము అంటాం. వెంటనే వాళ్ళు మీరు ఎలాగున్నారు అంటారు. మేము బాగున్నాం అంటాం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి బాధలు, కష్టాలు, సమస్యలు, చింతలు, వేదనలు ఇవన్నీ మామూలే. కానీ ఈ కష్టాలు, చింతలు, వేదనలు ఇవన్నీ కూడా మనం భరించగలిగినన్నే పెడతారు. ఎవరు? మనం నమ్మిన మన యేసుక్రీస్తు ప్రభువారు. తలకు మించిన భారం, మనం మోయలేని భారాన్ని మన మీద ఉంచరు ఆయన. మనం ఎప్పుడైతే సమస్తము మీరే అని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినప్పుడు మనకున్నటువంటి బాధలను కూడా సమస్తము ఆయనే తీసుకుంటారు. కాబట్టి మనం ఎన్ని బాధలు, వేదనలు, శోధనలో ఉన్నా సరే బాగున్నామనే మాట చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీరందరూ బాగున్నారా? పెద్దగా చెప్పండి. ఇదే ఫస్ట్ టైం మనం చెప్పుకునేది ఈ కొత్త సంవత్సరంలో బాగున్నామనే మాట. రేపు ఉదయం గడవగానే ఎవరి పళ్ళు వాళ్ళని, ఎవరి పాట వాళ్ళది. ఓకే, మీ అందరూ బాగుండాలి, బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా 2024 సంవత్సరం ఎలా గడిచింది అనేది మనం నెమరు వేసుకునే దానికన్నా కూడా 2025 సంవత్సరం అనేది మీ అందరికీ అద్భుతంగా దేవుని కృప మీ ఎడల, మీ కుటుంబాల ఎడల, మీ కుటుంబ సభ్యుల ఎడల, మీరు చేసే పని పాటల ఎడల విస్తారంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అందరికీ మరొక్కసారి 2025 సంవత్సర శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో దేవుని భక్తిలో నిండుగా మెండుగా ఉండాలని ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, పాషమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.